ఏంటమ్మా పిలుస్తున్నావు? లంచ్ అయింది, రారానికి. నేను లంచ్కి ఏం ప్రిపేర్ చేసావమ్మా? అన్నం పప్పు. ఎప్పుడు అన్నం పప్పేనా? ఈరోజు కూడా అన్నం పప్పేనా? నేను అన్నం పప్పు తినను. నాకు పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్స్, కేకు, దోశ, వడ అలాంటివే తింటాను నేను. దోశ, వడ బ్రేక్ఫాస్ట్లో తినాలి నాని. పిజ్జా, బర్గర్స్ జంక్ ఫుడ్ నాని, తినకూడదు. నేను అవే తింటాను. ఆ విధంగా అలిగి పడుకున్న రాధకు రాత్రి ఒక కల వచ్చింది. ఆ కలలో నేను కార్బోహైడ్రేట్స్ని నేను వీట్, రైస్, జోర్లో ఉంటాను. మీరు పని చేసుకోవడానికి ఎనర్జీ ఇస్తాను. ఐ ఆమ్ గ్రేట్. నేను ప్రోటీన్స్ని పల్సెస్లో ఉంటాను. బాడీ గ్రోయింగ్కి హెల్ప్ చేస్తాను. ఐ ఆమ్ గ్రేట్. నేను ఫ్యాట్స్ని బాడీలో ఉన్న వేడిని తగ్గించేందుకు హెల్ప్ చేస్తాను. నేను ఆయిల్, మిల్క్ ప్రొడక్ట్స్లో ఉంటాను. ఐ ఆమ్ గ్రేట్. నేను విటమిన్స్ని ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో ఉంటాను. మీరు హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తాను. ఐ ఆమ్ గ్రేట్. నేను మినరల్స్ నేను కూడా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఉంటాను. మీకు రోగాలు రాకుండా హెల్ప్ చేస్తాను. ఐ ఆమ్ గ్రేట్. మేము కూడా రావచ్చా? వద్దు వద్దు, మీరెందుకు? మేము కూడా గ్రేట్. నేను రఫేజ్ని అన్ని ఫ్రూట్స్లో ఉంటాను. బాడీ డైజెషన్ అయ్యేదానికి హెల్ప్ చేస్తాను. నేను మీ బాడీలోని వేస్టేజ్ అంతా బయటికి పంపిస్తాను. ఐ ఆమ్ గ్రేట్. నేను వాటర్ని మీ బాడీలో 3/4 ఉంటాను. మీ బాడీ టెంపరేచర్ కంట్రోల్ చేస్తాను. ఐ ఆమ్ గ్రేట్. నేను కూడా రావచ్చా? రండి. నేను బ్యాలెన్స్డ్ డైట్ని మీరందరూ కలిస్తేనే మీరందరూ కలిసిమెలిసి ఉంటే పీపుల్ హెల్తీగా ఉంటారు. పదండి, ఈ విషయం రాణికి చెప్దాం. పదండి. ఇదంతా కళనా? అమ్మా ఏంటి రాదా? నాకు పడుకున్నప్పుడు ఒక కళ వచ్చింది. ఆ కళలో న్యూట్రిషన్స్ వాళ్ళంతా వాళ్ళ గొప్పతనం చెప్తుంటూ వింటే నాకు జంక్ ఫుడ్ తినద్దు అని అర్థమైంది. ఇక నుంచి నేను బయట షాప్లో జంక్ ఫుడ్ తినను. నువ్వు చేసిన ఫుడ్ మాత్రమే తింటాను. మా మంచి రాదా, మనం స్నాక్స్ చేసుకుని తింటాం. నీకేం స్నాక్స్ కావాలి? నాకు యాపిల్ కట్ చేసి ఇవ్వమ్మా. సరే రా, కట్ చేసి ఇస్తా. రాధా ఏంటమ్మా? యాపిల్స్ కట్ చేసాను, తినమ్మా. ఓకే అమ్మా, తింటాను. యాపిల్ చాలా బాగుందమ్మా. ఇవే తినాలి నాన్న, ఇవే హెల్తీ ఇస్తాయి. నేను రోజు ఫ్రూట్స్ తింటానమ్మా. నేను కూడా ఫ్రూట్స్ తెమ్మంటాను.